నాకెలా తెలుస్తుంది నీ స్వరం ఎక్కడిదాకా వినిపిస్తుందని? చూడండి, ఒకసారి మీరు బయటికి వెళ్ళి చూపించండి. కన్నయ్యకు సరిగ్గా దూరం అర్థమవుతుంది. వెళ్ళండి. వినిపిస్తోందా? వినిపిస్తుంది. ఇంకా వెనక్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. ఇప్పుడు వినిపిస్తోందా? వినిపిస్తుంది. ఇంకా వెళ్ళండి. ఇప్పుడు వినిపిస్తోందా? ఇప్పుడు వినిపిస్తోందా లేదా? వినిపిస్తుంది. చూసుకో కన్నయ్య, అక్కడి వరకే. ఇది బయటికెళ్ళడం ఎలా అవుతుంది? అర్థమైందా? అంతే దూరం వరకే నువ్వు వెళ్ళగలిగేది. యశోద, ఈ దూరం అంటే బయటికెళ్ళడం ఎలా అవుతుంది? ప్రస్తుతానికి ఇంత దూరం మాత్రమే వెళ్ళనిస్తాను. అంగీకారం అయితే చెప్పండి, లేకపోతే లేదు. అంగీకారమే. మీరిద్దరూ అంగీకరించడం వల్ల ఏమీ జరగదు. ఎవరికి అనుమతి కావాలో తాను అంగీకరించాలి. అమ్మ మళ్ళీ మనస్సు మార్చుకునే లోపు చెప్పు. అంగీకారమే అమ్మా, నాకు అంగీకారమే. నేనైతే అనుకున్నాను నీకు అనుమతి దొరకగానే బయటికి పరిగెడతావని. కానీ నువ్విక్కడే కూర్చునున్నా. అమ్మా, నువ్వే కదా ఇక్కడ కూర్చోమని చెప్పావు. నేను ఆజ్ఞాపాలన చేస్తున్నాను. చాలా ఆజ్ఞాకారివైపోతున్నావు. రా అమ్మ దగ్గరికి. యశోద, ఇవాళ రాత్రి ఆశ్వేజ పౌర్ణమి జాగరణకు గుడికి వస్తున్నావు కదా? అరే అవును, కన్నయ్య గోలలో మర్చిపోయాను. నాన్న, రాత్రి జాగరణ అంటే ఏంటి? మనం రాత్రంతా మేల్కొని స్వామి భజన చేస్తాము, దాన్ని జాగరణ అంటారు. మరైతే నేను రాత్రంతా మేలుకొని జాగరణ చేస్తాను. అమ్మా, నేను గుడికి వెళ్ళొచ్చా? లేదు, అస్సలు కుదరదు. మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం. యశోదా, ఒప్పుకో. నువ్వేగా అన్నది, నీ స్వరం వినిపించినంత దూరం తను వెళ్ళవచ్చన్న నువ్వే కదా అన్నది. కన్నయ్య మన కళ్ళకు దగ్గరగా ఉంటాడు. నీ కళ్ళకు దగ్గరగా నీ స్వరం వినిపించినంత దూరంలోనే. ఎల్లప్పుడూ ఇలాగే పట్టుబట్టి ఇద్దరు మీరు అనుకున్నది చేసేస్తారు. తండ్రి కొడుకులిద్దరు. అమ్మ ఒప్పేసుకున్నట్టే ఉంది. ఇంకా నేను గుడికి వెళ్తున్నాను అన్నా. నేను మొదటిసారి గుడికి వెళ్తున్నాను. వెళుతూ గాని. బలరామా, చూడు, జాగ్రత్తగా చూడు. వీడు మళ్ళీ మట్టి తినకుండా. ఇక నువ్వు కూడా విను. ఒకవేళ నువ్వు మళ్ళీ మట్టి తిన్నావంటే మీ అన్న నాకు చెప్పేస్తాడు. అప్పుడు నువ్వింకా బయటికి వెళ్ళడం అన్నది జరగదు. ఇద్దరికీ అర్థమైందా?
ఇక నేను రోహిణి అక్కయ్య వెళ్ళి అశ్విని పౌర్ణమి కోసం క్షీరాన్నం తయారు చేస్తాం. అమ్మా, అశ్విని పూర్ణిమ అంటే ఏంటి? నువ్వెలాగూ గుడికొస్తున్నావు కదా, పండితుల వారిని స్వయంగా అడుగు. నువ్వు మొత్తం పాఠం వల్లిస్తారాయన. నువ్వు మర్చిపోయినట్టున్నావు, పౌర్ణమి ఇవాళే. రాత్రి అయ్యింది. ఇప్పుడు సభాసదులందరూ వస్తూనే ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళ మహారాజుని కలవాలనుకుంటున్నారు కదా, మరి ఇవాళ వీరిని మహారాజు తప్పకుండా కలుస్తారు. చూడండి, కొన్ని కాగడ దీపాలు ఆర్పేయండి. భవనంలో ప్రకాశం వీలైనంత తక్కువగా ఉండాలి. అతి ముఖ్యంగా మహారాజు గారి నలువైపులా. శ్రీమన్నారాయణుడికి జై. అమ్మా, ఇక్కడ ఊరంతా కదిలొచ్చింది. నా మిత్రులు కూడా వచ్చే ఉంటారు కదా. కానీ చూడు కన్నా, ఎక్కువ దూరం వెళ్ళొద్దు. అలాగే అమ్మా, నేను అంతే దూరం వెళ్తాను. నా చెవులు నీ స్వరం వినేంత వరకు, కళ్ళు నన్ను చూడగలిగే వరకు. నాకు తెలుసమ్మా. సరే వెళ్ళు. కన్నయ్య! చంద్రదేవుడు వచ్చేశారు. పదండి, వారికి క్షీరాన్నం నివేదన చేద్దాం. పదండి. అక్కడ ఏం జరుగుతుంది? ప్రసాదాన్ని చంద్రుడి వెలుగుకి పెడుతున్నారు. అలా ఎందుకు? దానివల్ల పాయసం ఇంకా తీయదనాన్ని, పౌష్టికతత్వాన్ని పొందుతుంది. చంద్రదేవుడి రుచి తీయగా ఉంటుందా? అంతేకాదు, బెల్లం కంటే అధికంగా తీయదనం. అందుకేనా రాత్రిపూట పక్షులు ఎగురుతూ చంద్రదేవుని దాకా వెళ్ళిపోతాయి, ఆయన తీయదనాన్ని రుచి చూడ్డానికి. నేను మా కిటికీలోంచి చూశాను. కన్నయ్య చెబితే అది నిజమై ఉంటుందిలే. చూస్తుంటే ఇవాళ కూడా మనతో ఉపవాసం జరగబోయేటట్టుగా ఉంది. ఇవాళ కూడా మహారాజు కంసుల దర్శనం కాదు. ఇది సరికాదు. మహారాణి మనకు నమ్మకంగా చెప్పారు. మహారాజు గారి దర్శనం చేసుకోకుండా మనం ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. ఇవాళ వారిని కలిసే ఇక్కడి నుంచి వెళ్తాము. అసలు మహారాజు గారు జీవించి ఉన్నారా లేదా? మేము మహారాజుని కలిసే వెళ్తాం. అన్నా, మీకు తెలుసా చంద్రదేవులు క్షీరాన్నం ఇంకా తీయగా ఎలా చేస్తారో? మీరిద్దరూ నాకంటే పెద్దవాళ్ళు, మీకు తెలుసా?
నాకు తెలిసిందేంటంటే ఈ క్షీరన్నాన్ని తినడానికి ఇచ్చినప్పుడు మాత్రం చాలా రుచిగా తీయగా ఉంటుంది. ఇక తప్పదు, నేనే వెళ్ళి ఈ విషయం తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసినట్లుంది. చంద్రదేవులు ఈ క్షీరాన్నాన్ని తీయగా ఎలా చేస్తారో. కన్నయ్య, అక్కడికి వెళ్ళొద్దు. పొద్దునే కోప్పడ్డారు, మళ్ళీ కోప్పడతారు. దాని గురించి చింతించకండి అన్న. మీరందరూ నా వెనకాలే ఉండాలి, సరేనా? ఇవాళ మనమందరం చంద్రదేవుని రహస్యం తెలుసుకొని తీరాల్సిందే. ఏం మిత్రులారా? సరే అయితే నేనొక్కడే వెళ్ళి తెలుసుకుంటాను. పైనుంచి కేవలం చంద్రదేవుడి ప్రకాశం మాత్రమే తెలుస్తుంది. అంటే ఈ క్షీరాన్నం దీనివల్ల తీయగా అవ్వడం లేదు కదా? కన్నయ్య, ఏం చేస్తున్నావు? చూస్తున్నాను చంద్రదేవుని రుచి తీయగా ఉందా అని. కానీ ఇందులో ఎలాంటి రుచి లేనే లేదు. లో పడిపోయారు. త్వరగా పదమ్మా. ఏం చెప్తున్నావు కన్నయ్య? అమ్మ ముందు వచ్చి చూడు, నువ్వు చంద్రదేవునికి ఏమైనా అవుతుందేమో. కన్నయ్య, రామ్మా. ఇదిగో అమ్మా చంద్రదేవులు. మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు? చంద్రదేవుని కాపాడండి. కన్నయ్య, చంద్రదేవుడు అక్కడున్నాడు, చూడు చూడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మరి ఇద్దరిద్దరు చంద్రులున్నారా? లేదు కన్నా, చంద్రదేవుడు ఒక్కరే. కాని నువ్వంటే చాలా ప్రేమ కదా. నువ్వు ఆకాశాన్ని చూస్తే కనిపిస్తారు, నువ్వు కిందకి చూసినప్పుడు జలంలో కూడా కనిపిస్తారు. తెలుసా? ప్రతిబింబం ఇది. హా, నేనంటే అంత ప్రేమ అయితే నేను చంద్రుణ్ణి చేతుల్లోకి తీసుకొని చూస్తాను. చేతుల్లోకా? ఇదైతే సాధ్యం కాదు. ఆయన ఇందులోకి రాగలిగినప్పుడు నా చేతుల్లోకి ఎందుకు రాడు? నేను ఆయన తాకాలమ్మా. అలా పట్టుబట్టకు కన్నయ్య. కానీ ఎందుకమ్మా? కానీ నువ్వెప్పుడు ఏది వద్దనవు కదా, మరి ఇప్పుడు ఎందుకు అంటున్నావు? ఏంటి కన్నయ్య? చూడండి వీణ్ణి, చంద్రదేవుడు కావాలంట. చేత్తో పట్టుకోవాలని పట్టుబడుతున్నాడు. కన్నయ్య, అమ్మ వాస్తవం చెప్పింది. చంద్రదేవుడు చేతిలోకి తీసుకునే వస్తువు కాదు. అమ్మా, నా చిన్న కోరికను తీర్చకూడదనుకున్నప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? పో, నేను నీతో మాట్లాడను. కన్నా, నీకు తెలుసు కదా మీ అమ్మ నీతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదని. నువ్వు నాకు చంద్రదేవుణ్ణి తెచ్చిచ్చినప్పుడే నేను నీతో మాట్లాడతానమ్మా. అప్పటి వరకు నేను నీ దగ్గరికి రాను, అలాగే ప్రసాదాన్ని కూడా తినను. అంతే మరి. కన్నయ్య, నేనిప్పుడు చంద్రుని ఎక్కడి నుంచి తీసుకొచ్చివ్వను? ప్రాప్తి, ఇప్పుడేం చేస్తావు? వీళ్ళందరూ మహారాజు కోసం ఎదురు చూస్తున్నారు. రాజాస్థానం పూర్తిగా నిండిపోయి ఉంది. అందరూ మహారాజు కోసం ఎదురు చూస్తున్నారు. మరి కొంతమందికి స్వామిగారు ఉన్నారా లేరా అన్న సందేహం కూడా ఉంది. మరింకేం పద, వెళ్ళి కలుద్దాం. ప్రాప్తి, వాళ్ళు నిన్ను కాదు మహారాజు గారిని కలవాలనుకుంటున్నారు. నీకే గని చెప్పింది, నాతో పట్రా.
అవునవును, ఇదంతా మోసం. ఇదంతా మోసం. అవును, అవును, ఇదంతా మోసం. ఇదంతా మోసం. మీరు మాకు మాటిచ్చారు ఇవాళ రాత్రి మహారాజు గారిని తప్పకుండా కలవవచ్చని. మరి ఎక్కడున్నారు వారు? మహారాజ్ కౌన్సిలకి జై! 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 అసాధ్యాన్ని సుసాధ్యం చేసేసావు నువ్వు. కానీ ఎలా ప్రాప్తి? నేను చెప్పాను కదా, వీళ్ళందరూ మహారాజును కలవాలనుకుంటున్నారు. మరి వీళ్ళను వీళ్ళ మహారాజు తప్పకుండా కలుస్తాడు. మీరెలా నిలబడి ఏం చేస్తున్నారు? ఏదైనా ఉపాయం చెప్పండి. అరే నేనేం చెప్పగలనైనా? చంద్రదేవుడు ఏమైనా బంత్ అనుకున్నావా అడగగానే తెచ్చివ్వడానికి? నాకోడేం తోచడం లేదు. చంద్రదేవుడు ఏమైనా బంత్ అనుకున్నావా అడగగానే తెచ్చివ్వడానికి? కానీ నాకు అర్థమైంది. ఏం చేయాలో కూడా తెలిసిపోయింది. నాకు తెలిసింది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? కస్తూరి, విను. కన్నా, అమ్మా, చంద్రదేవుణ్ణి నాకు ఇచ్చే వరకు నేను నీతో మాట్లాడను. అందుకే కదా పిలుస్తున్నాను. రా, ఇటొచ్చి తీసుకోని కావాల్సింది. చంద్రదేవుడు కావాలి కదా. చంద్రదేవుని చేత్తో పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కదా కన్నా? హా, అయితే ఇదిగో పట్టుకో. ఎవరైతే ఈ జగత్తు లీలను నిర్వర్తిస్తున్నారో వారితోనే యశోద లీలలు చేస్తుంది. విడ్డూరంగా ఉంది. గుండ్రని చంద్రదేవుడా. గుండ్రని. చూసారా నా దగ్గర ఏముందో? కానీ చంద్రదేవుడు మొయ్, నోరు తీపి చేసుకోవాలంటే నోరు మూసుకోవాల్సిందే. పదకన్నయ్య, రా. ఇది నిజంగా చంద్రదేవుడే కదమ్మా? అవును కన్నయ్య, ముందు ఆకాశంలో, నిజమైన చంద్రదేవుడే. తర్వాత దీనిలో, ఇప్పుడేమో నా చేతిలో. అమ్మా, వీరిని రుచి చూడనా? పటికి బెల్లం ఉందని రుచి చూడవచ్చు కదా. అమ్మా, ఇది నిజంగా చాలా తీయగా ఉంది. నేను నా స్నేహితులకు కూడా రుచి చూపించనా? తప్పకుండా కన్నయ్య. మన దగ్గర ఏ వస్తువు ఉన్నా మనకు నచ్చిన వాళ్ళతో కలిసి పంచుకుని తినాల్సిందే. వెళ్ళు. ఇవాళ పటిక బెల్లం ఉండి కాపాడేసింది. పదండి. కృష్ణ
కృష్ణ కృష్ణ మురళీ మనోహర కృష్ణ